కుడుములండి. ఎంతో స్మూత్గా, చాలా మెత్తగా, పిల్లలకు పెద్దలకు తినడానికి చాలా ఈజీగా చిన్న పిల్లలు సైతము తినచ్చండి. దానికి ఏం చేయాలో చూద్దాం. ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం నానబెట్టినానండి. బాయిల్ రైస్ అంటాం కదా, అది ఒక 4 hours నానబెట్టాలి. లేదా మార్నింగ్ చేసుకునేటట్టుంటే నైట్ కూడా నానబెట్టేసి మార్నింగు చేసుకోవచ్చునండి. ఒక గ్లాసు బియ్యంకి 2.5 గ్లాసు వాటర్ అండి కొలతది. అంటే మనం మిక్సీకి వేసేటప్పుడు కొద్దిగానే వేసుకుంటాము వాటరు, ఆ తర్వాత మళ్ళీ పిండిలో కలుపుకుంటాం. చూడండి, ఇప్పుడు పెనుగులో వేసి ఆ వాటర్తో పాటు ఇడ్లీ పిండిలాగా రుబ్బుకున్నాను కదా, దాన్ని ఇలా కలుపుకుంటున్నాను. ఒక గ్లాస్కి 2.5 గ్లాసు వాటర్. ఒక 4-5 hours నానితే, ఎందుకంటే బాయిల్డ్ రైస్ కదా, అది కొంచెము నానాలి, మెత్తగా బాగుంటుంది కాబట్టి. ఇలా పాలలాగా ఉంది చూడండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, కలుపుతూ ఉంటే చిక్కగా అయింది. ఇంకా కొద్దిగా గట్టిగా రావాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే కిందన అంటుకుంటుందండి, మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఎంత స్మూత్గా ఉంది చూడండి, వెన్నలాగా ఉంది. దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి, కొద్దిగా చల్లారాలి. వేరుశనగ గింజలు వేయించి పొట్టు తీసుకున్నాను, అది కొద్దిగా మిక్సీలోకి వేసుకోవాలి. యాలకులు 4 వేస్తున్నాను. 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇది కొలత ఏమీ లేదండి. బెల్లము, వేరుశనగ గింజలు మనకు నచ్చినట్లు మనము వేసుకోవచ్చు. స్వీట్ తక్కువగా వేసుకునే వాళ్ళు కొద్ది తక్కువ వేసుకోవచ్చు బెల్లము. అది మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం కదా, అప్పుడు చల్లారింది కొద్దిగా. మరి వేడిగా ఉంటే ప్లాస్టిక్ పేపర్ పైన తట్టకూడదు కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా వంటలు చేసి పెట్టుకోవాలండి. ఎంత బాగున్నాయో చూడండి, స్మూత్గా వంటలు. ఆ వంటల్ని ఒకటొకటిగా ఎత్తి దీని మీద ప్లాస్టిక్ పేపర్ మీద తట్టుకోవాలి. చాలా స్మూత్గా ఉంటుంది పిండి ఇలా చేస్తే. చిన్న పిల్లలకు కూడా మనం పెట్టచ్చండి. హెల్తీ ఫుడ్డు అండ్ ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా లేదు దీనికి. ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద తట్టి లోపల ఆ పూర్ణం పెడతాం మనము. వేరుశనగ గింజలు బెల్లం వేసి కొట్టుకున్నాం కదా, దాన్ని తీసి ఇలా ఇడ్లీ ప్లేట్లోకి పెట్టుకోవాలి. మనం ఇడ్లీ ఎంతసేపు ఉడుకుతుందో అలాగా మనం పెట్టి తీసేస్తే సరిపోతుందండి. ఒక 10 minutes. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. చాలా మెత్తగా ఉంటుంది అండ్ హెల్తీ ఫుడ్డు కాబట్టి చిన్నపిల్లలకు కూడా అప్పుడప్పుడు చేసి ఇలా పెట్టండి.